హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ప్రముఖ రచయిత్రి అంగుళూరి అంజనీదేవి గారి నవల 8వ అడుగు ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈ రోజు మీకు అంగుళూరి అంజనీదేవి గారి 8వ అడుగు నవల ఆడియో 2వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఒక తల్లి కడుపున 4 పిల్లలు పుడితే ఆ 4 ఒకేలాగే ఎలా ఉండరో, ఒక కాలేజీలో చదివే 100 మంది విద్యార్థుల్లో ఏ ఒక్కరూ ఇంకొకరిలాగా ఉండరు. చదువు పట్ల కానీ, ఆలోచన విధానం పట్ల కానీ ఎవరి ఉత్సుకత వారిది. హేమేంద్ర ఫ్రెండ్స్లో ఒక అతను తనొక అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు 4కి తెలియాలని, ఎవరూ లేకుంటే మనం మన పట్ల ఆసక్తిని కోల్పోయి ఉత్సాహంగా ఉండలేము. అదేరా ప్రేమంటే. అది మనకు తెలియకుండానే హృదయాన్ని తట్టి తట్టి మనసుని నలిపి అమృతాన్ని పుట్టిస్తుంది. అంతేకాదు, మానసికంగా చస్తున్నప్పుడు తగినంత శక్తినిస్తుంది. అది అనుభవిస్తేనే తెలిసే మానసికమైన మధుర స్పర్శ వాళ్ల చేత్తో ఏం పెట్టినా మనకు తినాలనిపిస్తుందిరా అన్నాడు. మనకు అని మమ్మల్ని కలుపుతావెందుకురా? మాకెప్పుడో తెలుసు ఆ అమ్మాయి నీకేం పెట్టట్లేదని, నువ్వే బయటకు తీసుకెళ్లి తినిపిస్తున్నావని అన్నాడు ఫ్రెండ్ అతని ముఖం మీద గుద్దినట్టు. అతను రోషంగా చూస్తూ, తినిపిస్తే తప్పేంటి? మనం ప్రాణప్రదంగా భావిస్తున్న వ్యక్తి మీద ఎంత ఇన్వెస్ట్ చేసినా దాన్ని అకౌంట్లో వేసుకోకూడదు. డబ్బే కాదు, అవసరమైతే నా ఒంట్లో ఉన్న రక్తాన్ని కూడా ఒక్కో బొట్టు ఖర్చు చేస్తా ఆ అమ్మాయి కోసం. నీకేమైనా అభ్యంతరమా అన్నాడు. అంతొద్దులే, ఆ అమ్మాయి అంత ఎనిమిగ్గా ఏం లేదు. బ్లడ్ బ్యాంక్లో బ్లడ్కి కొరతగా ఉందట, అక్కడివ్వు, కనీసం పేషెంట్లకైనా పనికొస్తుంది. అయినా నువ్వు ఖర్చు పెట్టే డబ్బులు మీ నాన్నవి, నీవే అన్నట్టు పోజు పెట్టకు. నిజంగా ఆ డబ్బు నీదే అయితే పైసా కూడా ఖర్చు పెట్టవు, ఆ అమ్మాయి చేతే ఖర్చు పెట్టిస్తావు. అలా ఖర్చు పెట్టే అమ్మాయినే ప్రేమిస్తున్నట్టు నటిస్తావు. తర్వాత కట్నం ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటావు. నాకు తెలియదా నువ్వేంటో అన్నాడు ఫ్రెండ్. నాకు అలాంటి ఆలోచనలు లేవురా. కానీ నిన్న మన సీనియర్ ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? నీ బలుపు తగ్గించుకో, ఇక ముందు ఆ అమ్మాయి వంక చూస్తే నేనేంటో చూపిస్తా, నేను నీ సీనియర్ని అంటున్నాడ్రా. అసలు నా చేతిలో గీత బాగాలేదురా, ఏదో ఒకరోజు ఆ గీతను బ్లేడ్తో చెక్కేస్తా, ఆ కొత్త గీతలు పుడతాయి అన్నాడతను. కొత్త గీతలు పుడితే కొత్త అమ్మాయిని ప్రేమిస్తావా అన్నాడు ఫ్రెండ్. ఏమోరా, అప్పటి సంగతి ఇప్పుడెందుకు, ఇప్పుడైతే ఈ అమ్మాయిని మర్చిపోలేను. ఎన్ని ఫోన్లు, ఎన్ని మెసేజ్లు, అదేమైనా జోకా అన్నాడతను. బ్లేడ్ కాదు, గొడ్డలు తీసుకురండిరా, నెక్స్ట్ మన సీనియర్ చెయ్యబోయే పని ఇప్పుడే చేద్దాం. ఆ అమ్మాయిని మర్చిపోడుట, ఒక అమ్మాయిని ఎంతమంది ప్రేమిస్తారా అన్నాడు ఫ్రెండ్. అప్పుడే అక్కడికొచ్చిన హేమేంద్ర గట్టిగా అరిచాడు. ఆపండ్రా మీ గోల, ముందు నేను చెప్పేది వినండి. ఈరోజు ప్రభాత్ నాతో అంటూ తన బాధను చెప్పబోతుండగా వాళ్ళు 4 ఒక్కసారే గుడి ముందు శిల్పాల్లా అయ్యారు. వాళ్ళు ఎందుకు అలా అయ్యారో అర్థం కాక తిరిగి చూశాడు హేమేంద్ర. అక్కడ జూనియర్ అమ్మాయిలు కనిపించారు. ఇప్పుడు వాళ్ళని ఎలా ర్యాగింగ్ చెయ్యాలి అన్నదే ఆ 4 ఆలోచన. అది గమనించి అటే చూస్తున్న హేమేంద్రకి వాళ్లలో చేతన, స్నేహిత కనిపించి షాక్ అయ్యాడు. వీళ్ళు నా జూనియర్సా అని హేమేంద్ర కోపంగా అనుకుంటూ, ఆ లైట్ బ్లూ కలర్ డ్రెస్ అమ్మాయి నిన్న నాకు చాలా ద్రోహం చేసిందిరా. మా అంకుల్ని హాస్పిటల్లో చూస్తుండమని చెప్పి నేను కాలేజీకు వస్తే ఆయన్ని మధ్యలోనే వదిలేసి వెళ్ళింది. అందుకే ప్రభాత్ నా మీద కోపంగా ఉన్నాడు అంటూ జరిగింది చెప్పాడు. అవునా? వెంటనే వెళ్ళి అలా ఎందుకు చేసిందో అడుగు హేమ్, మన జూనియరేగా, భయమెందుకు అంటూ మండుతున్న మంటలో 4 ఎండు కట్టెల్ని వేశాడు 4గురిలో ఒక ఫ్రెండ్. హేమేంద్ర చేతన వైపు చూసి రక్తం వచ్చేలా పెదవిని కొరుకుతూ నిలబడ్డాడు. పదండి, వాడితో మనం కూడా వెళ్ళి మాట్లాడదాం అన్నాడు దానికి సపోర్టుగా ఇంకో ఫ్రెండ్. హేమేంద్ర కోపాన్ని కొద్దిగా కంట్రోల్ చేసుకుంటూ, వద్దు మీరుండండి, నేనొక్కడనే వెళ్తాను అంటూ ఒక్కడే వెళ్ళి చేతనను, హలో ఇలారా అన్నాడు. అతన్ని చూడగానే, ఇతనే కదూ హాస్పిటల్లో ఒక అంకుల్ దగ్గర నన్ను వదిలేసి వెళ్ళింది, పాపం ఆ అంకుల్కి ఇప్పుడు ఎలా ఉందో అని మనసులో అనుకుంటూ అతని వైపు వెళ్ళబోయింది. అతను మన సీనియర్, వెళ్ళకే అన్నారు పక్కనున్న అమ్మాయిలు. అయితే ఏం కాదు, రండి వెళ్దాం అంటూ అతని వైపు వెళ్ళింది చేతన. ఆ అమ్మాయిలు కూడా చేతన వెంట వెళ్లారు. వాళ్లను చూసి, ఉద్యమానికి కదిలినట్టు మీరంతా ఎక్కడికి అన్నాడు హేమేంద్ర. అతని గొంతులోని కరుకుదనానికి జంకి, ఇది ఈరోజు బలి అనుకుంటూ ఆ అమ్మాయిలు అక్కడే ఆగారు. స్నేహిత మాత్రం అందరిలా ఆగకుండా చేతనతో వెళ్ళింది. చేతన పైనున్న చూపుల్ని స్నేహిత వైపు మళ్లించి, ఏంటమ్మా నీ స్పెషల్? యుద్ధ భూమిలో నాదో పెద్ద పాత్ర అన్నట్టుగా వస్తున్నావు, ఆగక్కడే అన్నాడు హేమేంద్ర. స్నేహిత వణికింది. ఏంటే వీడు నీ వెంట పడ్డాడు అని చేతన చెవి దగ్గర గుసగుసగా అంటూ అక్కడే ఆగిపోయింది స్నేహిత. నువ్వు మాత్రమే రా అంటూ ర్యాగింగ్ని బ్యాన్ చేయడంతో జనాలు పెద్దగా తిరగని చోటుకెళ్ళి నిలబడ్డాడు హేమేంద్ర.
చేతన అతని దగ్గరగా వెళ్ళి అంకుల్కి ఎలా ఉంది అని అడగబోయింది. ఈ లోపలే నువ్వు నా జూనియర్వి, ముందుగా నన్ను ఎలా విష్ చెయ్యాలో నీకు తెలీదా? ఆ మాత్రం నాలెడ్జ్ లేని దానివి బీఫామ్స్లో ఎందుకు జాయిన్ అయ్యావు? ఏ డిగ్రీలో చేరినా సరిపోయేదిగా, మాలాంటి వాళ్ళని ఇలా ఇన్సల్ట్ చేయడానిక? ఓ పెద్ద పోజ్ మళ్ళా అన్నాడు వ్యంగ్యంగా. మండింది చేతనకు. వెంటనే తన చేతిని అతని ముఖం ముందు ఆడిస్తూ, పద్ధతిగా మాట్లాడడం రాదా మీకు? మీ దగ్గర నాకు పోజెందుకు అంది. హేమేంద్ర ఉక్రోషంతో ఉడికిపోతూ, నువ్వు ఆఫ్టర్ ఆల్ నా జూనియర్వి, మాట్లాడే ముందు నేను నీ సీనియర్ని అన్నది గుర్తుంచుకో అన్నాడు. నేను మీ జూనియర్నే, కానీ నాకు లేని కొమ్ములు మీకున్నాయా? అరే, నేను మాట్లాడకముందే నాకు పోజని నాలెడ్జ్ లేదని అంటున్నారు. ఇలా జూనియర్లని చిన్నచూపు చూడడం, జూనియర్లంటే మనుషులు కానట్టు మాట్లాడడం, మీరు కూడా ఒకప్పుడు జూనియర్లన్న విషయం మర్చిపోవడం నాకెందుకో సిల్లిగా అనిపిస్తోంది అంది చేతన. హేమేంద్ర ఉలిక్కి పడ్డాడు. తర్వాత సూటిగా ఆమెను చూస్తూ, సరే స్ట్రైట్గా అడుగుతున్నాను, చెప్పు. ప్రభాత్ వచ్చేంత వరకు హాస్పిటల్లో ఉండమని నేను నిన్ను రిక్వెస్ట్ చేశానా లేదా? నువ్వు అక్కడ ఉండకుండా అంకుల్ని ఒంటరిగా వదిలేసి ఎందుకెళ్ళావు అన్నాడు కోపంగా. ఒంటరిగా వదిలేసి వెళ్ళింది నేనా మీరా? ఆయన పట్ల బాధ్యత ఉండాల్సింది మీకా నాకా? అది వదిలేసి నన్ను బ్లేమ్ చేస్తారెందుకు అంది గట్టిగా. అప్పటికే హేమేంద్ర ఫ్రెండ్స్ వచ్చి చేతన చుట్టూ నిలబడ్డారు. వాళ్లను చూడగానే, నాకొచ్చే కోపానికి నేనేం చేస్తానో నాకే తెలియడం లేదు, నేను వెళ్తాను, మీరు ఆడుకుండ్రా అంటూ ఆమెను వాళ్ళకు వదిలేసి వెళ్ళిపోయాడు హేమేంద్ర. ఫ్రెండ్స్కి తనను అప్పచెప్పి వెళ్తున్న హేమేంద్రను చూస్తుంటే, ఆ రోజు పెద్దాయన్ని ఆటోలోంచి దించలేక అవస్థపడుతుంటే తను హెల్ప్ చేయడం గుర్తొచ్చి కృతజ్ఞుడనిపించింది. ఆ నలుగురు చేతన వైపు చూసి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ టెల్మీ అంటున్నారు. ఆమె చుట్టూ చేరి ఒక్కొక్కరు ఒక్కో టైపులో, ఒకరు భరతనాట్యం చేస్తే ఇంకొకరు కూచిపూడి చేస్తున్నారు, ఒకరు ఒడిస్సీ చేస్తే ఇంకొకరు కథక్ చేస్తున్నారు. చేతన ఏడిస్తే ఎలా ఉంటుందో ఏడ్చి చూపిస్తున్నాడు ఇంకొక అతను. ఇంతలో లెక్చరర్స్ వస్తున్నట్టు అనిపించి ఆమెను వదిలేసి ఎక్కడి వాళ్ళక్కడ వెళ్లారు. ఆ రోజు అలా గడిచింది. చేతన ఉండే హాస్టల్స్లో ఆమె సీనియర్స్ ఉన్నారు. కొత్త కాబట్టి వాళ్ళెవరో చేతనకు తెలీదు. డైరెక్ట్ అటాక్ చేసినట్టు నలుగురు సీనియర్ అమ్మాయిలు చేతన ఉన్న గదిలోకి వచ్చారు. ఆ గదిలో ఉన్న మిగతా అమ్మాయిల్ని బయటకు పంపి డోర్ పెట్టారు. హాయ్, మేం మీ సీనియర్స్ అంటూ చేతన చుట్టూ కూర్చున్నారు. తల మీద ఏదో పడితే తీస్తున్నట్టు ఆమె తలను ప్రేమగా దువ్వారు. ఆమెను మాటల్లోకి దింపి ఆ తర్వాత నెమ్మదిగా బంతిని గోడకేసి కొట్టినట్టుగా చేతనతో ఆడుకున్నారు. వాళ్లలో ఒక అమ్మాయి చేతన చేతి మీద డిజైన్ గీసినట్టు వేలితో రాస్తూ, చూడు చేతన, అదాలత్ దగ్గరున్న షాపులో దీనికో నెయిల్ పాలిష్ తీసుకురా, ఇదిగో కలర్ ఇలాగే ఉండాలి, బిల్లు కూడా ఆ షాపుదే అయి ఉండాలి, దాని ఎదురుగా స్పెన్సర్స్ అని ఒక పెద్ద షాపింగ్ మాల్ ఉంది, అక్కడికెళ్ళి మొక్కజొన్న పేలాలు తీసుకురా, మర్చిపోకు, బిల్లు మర్చిపోకు, దాని ఎదురుగా ఓ రెస్టారెంట్ ఉంది, అందులోకెళ్ళి వెజ్ బిర్యానీ, నాన్స్ మా నలుగురికి పార్సిల్ చేయించుకునిరా, బిల్లు కూడా. బిల్లు ఎందుకంటే ఇవన్నీ నువ్వు అక్కడి నుంచే తెచ్చావనే నమ్మకం కోసం, మేం కట్టాలని మాత్రం కాదు, ఇక ఊపిరి పీల్చుకో అంది. ఇక వాళ్ళు వచ్చిన పని అయినట్టు తలుపు తీసుకుని వెళ్లారు. వాళ్ళు వెళ్ళగానే ఫుల్ ఫోర్స్తో తల మీద పడుతున్న నీళ్లు సడన్గా ఆగినట్టు తల విదిలించి ఊపిరి పీల్చుకుంది చేతన. సీనియర్స్ చెప్పిన పనులన్నీ నేను ఇప్పుడు చెయ్యాలి, లేకుంటే పెసరట్టును గుప్పెట్లో నలిపినట్టు నలుపుతారు అని మనసులో అనుకుని వెంటనే లేచి చెప్పులేసుకుంటూ చున్నీ సర్దుకుని వాళ్ళు చెప్పినవి తీసుకురావడానికి వెళ్ళింది. సీనియర్స్ చెప్పిన టైంకి వచ్చారు. తాను చెప్పినవన్నీ తెచ్చిందా లేదా అని చూశారు. వెరీ గుడ్ అంటూ చేతన చేతిలోంచి కవర్ అందుకుని, ఇదిగో ఈ రాత్రికి మాకు ఈ రికార్డ్స్ రాసిపెట్టు అంటూ కొన్ని బుక్స్ చేతన బెడ్పై పెట్టి వెళ్లారు. ఈ రికార్డ్స్లో రాత్రంతా మేల్కొని రాసినంత మ్యాటర్ ఉంది. రాత్రంతా కూర్చుని రాసి తెల్లవారి వాళ్ల రికార్డ్స్ వాళ్ళకిచ్చింది. అంతటితో వాళ్ళు ఆగలేదు. ఆ తర్వాత కూడా చేతన హాస్టల్లో ఉన్నంతసేపు టార్చర్ పెడుతూనే ఉన్నారు. కావాలనే చేతన చెప్పుల్ని వేసుకుని వేరే వాళ్ల బెడ్స్ దగ్గర వదిలేసి వెళ్తున్నారు. వాటిని వెతుక్కుంటూ అందరి బెడ్స్ దగ్గరికి వెళ్తుంది పిచ్చిదాన్లా. సీనియర్స్ ముందు స్నానం చెయ్యాలి అంటూ చేతనని బాత్రూమ్ దగ్గర గంటలు నిలబెడుతున్నారు. సెల్ ఫోన్ ఛార్జింగ్ దగ్గర కూడా అంతే. ఎప్పుడు చూసినా ఆమె సెల్ ఫోన్కి ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్లో ఉంటోంది. వాళ్ల బ్రదర్ ఒకసారి కాల్ చేసి మొబైల్ ఆఫ్ చేయొద్దని కోప్పడ్డాడు. నా బాధ నేనెవరికి చెప్పుకోవాలి? ఇది హాస్టల్ మేనేజ్మెంట్కి సంబంధించిన విషయం కాదు. వాళ్ల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం ఉండదు. పైగా ఇది సీనియర్స్ చేసే ర్యాగింగ్ అయితే ఎప్పుడో ఆగిపోయేది. ఇది హేమేంద్ర తన క్లాస్మేట్స్ అమ్మాయిలతో కావాలని చేయిస్తున్నాడని ఒక అమ్మాయి చెప్పింది. వాళ్ళలా చేయకపోతే అతను వాళ్లపై రివెంజ్ తీసుకుంటానన్నాడట. దీనికి పరిష్కారం ఏంటి అని ఆలోచిస్తూ ప్రభాత్కి కాల్ చేసింది చేతన. ప్రభాత్ కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. మీ ఫ్రెండ్ హేమేంద్ర నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్తో అక్కడ కాలేజీలో, మా సీనియర్ అమ్మాయిలతో ఇక్కడ హాస్టల్లో పడలేకపోతున్నాను. అసలు నేను చేసిన తప్పేంటి?
ఆ రోజు మీ నాన్నగారి విషయంలో ఆయన మొత్తానికే వదిలేసి వెళ్ళింది నేను కాదు, అతను. ఆ విషయంలో మీరు అతని మీద కోపంగా ఉన్నారని నా మీద రివెంజ్ తీర్చుకుంటున్నాడు అంది చేతన. ప్రభాత్ మాట్లాడలేక మౌనంగా ఉన్నాడు. అతను మౌనంగా ఉన్నా ఆమె మాట్లాడింది. కొద్దిసేపు మాట్లాడాక తను ఏ లక్ష్యం కోసం బీఫార్మసీ చెయ్యాలనుకుందో చెప్పింది. తన కుటుంబం గురించి చెప్పింది. ఆసక్తిగా విని విషయం మొత్తం అర్థం చేసుకున్నాడు ప్రభాత్. నాకు వేరే కాల్ వస్తుంది, నేను మీతో తర్వాత మాట్లాడతాను అంటూ ఫోన్ పెట్టేశాడు ప్రభాత్. హేమేంద్ర వాళ్ళ కాలేజీలో ఫ్రెషర్స్ పార్టీ అయ్యాక ర్యాగింగ్ పూర్తిగా ఆగిపోయింది. విద్యార్థులంతా స్నేహంగా మసులుకుంటున్నారు. క్లాసులు సీరియస్గా జరుగుతున్నాయి. కానీ చేతనను మా సీనియర్స్ రోజుకో రకంగా ఏడిపిస్తున్నారు బామ్మ. తను వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి వాడుకునే పెన్ను వరకు కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు, ప్రతి అడుగు గమనిస్తున్నట్టు దానికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. ఎవరు చూడకుండా అది రోజు ఏడుస్తోంది అంది స్నేహిత. అవునా? ఏది నాకోసారి అబ్బాయిల్ని చూపించు, కర్ర విరిగేలా కొడతాను. ఎందుకు పుడతారో ఇలాంటి శాడిస్ట్ వెధవలు. పాపం ఆ చేతని ఎంత బాధపడుతుందో. ఆ హాస్టల్లో తనని ఓదార్చే వాళ్ళు ఉన్నారో లేరో. నన్ను తీసుకెళ్లవే స్నేహ హాస్టల్కి, కొద్దిసేపు తోడుగా ఉంటాను చేతనికి అంది గోమతమ్మ. నుదుటి మీద కొట్టుకుంది స్నేహిత. ఎందుకే అలా కొట్టుకుంటావు? నువ్వు చెబుతున్న ఆ హేమేంద్ర సామాన్యుడు అనుకుంటున్నావా? దుర్యోధనుడు. దుర్యోధనుడు గురించి నేను భారతంలో చదివాను. చాలా దుర్మార్గుడు. తన దుర్బుద్ధితో జగడాలతో పాండవులను ఏదో రకంగా బాధ పెట్టేవాడు. ఆటలకి వెళ్ళినప్పుడు అవకాశం దొరికినప్పుడల్లా వారిని పిడిగుద్దులతో హింసించేవాడు. మల్ల యుద్ధానికి పిలిచి ధర్మం తప్పి కొట్టేవాడు. అప్పుడే తల్లి గాంధారి కానీ తండ్రి ధృతరాష్ట్రుడు కానీ అతని ధోరణిని నియంత్రించి ఉంటే పెద్దయ్యాక లక్క ఇంటిని తగలబెట్టించుండేవాడు కాదు. ఇప్పుడు ఈ హేమేంద్ర కూడా అలాంటివాడే. మీరు వెంటనే ఇతని గురించి మీ కాలేజీ పైవాళ్లతో చెప్పండి, లేకుంటే చేతనను మర్చిపోవాల్సి వస్తుంది అంది గోమతమ్మ. వణికింది స్నేహిత. సరే బామ్మ, నేను కాలేజీకి వెళ్ళాక చేతనతో మాట్లాడతాను అంటూ కాలేజీకి వెళ్ళింది స్నేహిత. ఒక క్లాస్ అయ్యాక హేమేంద్ర గురించి బామ్మ ఏమన్నదో చేతనతో చెప్పింది స్నేహిత. బామ్మ చెప్పింది కరెక్టే స్నేహిత. కాలేజీలో వీడితో పడే బాధ కన్నా హాస్టల్లో మన సీనియర్స్ పెట్టే బాధ ఎక్కువగా ఉంది. ముందు వీడి మీద ఏదో ఒక యాక్షన్ తీసుకుంటే అంతా అదే సర్దుకుంటుంది. వెళ్ళి హెచ్ఓడితో మాట్లాడతాను అంది చేతన. దానివల్ల మనకేం ప్రాబ్లమ్స్ రావు కదా అంది స్నేహిత. ఎందుకొస్తాయి? ఈ విషయం ప్రభాత్తో కూడా చెప్పాను. ప్రభాత్ మాట్లాడటం లేదనేగా హేమేంద్ర నన్ను టార్చర్ పెట్టేది. కానీ అంకుల్ చేసిన సహాయానికి అంకుల్ నలా హాస్పిటల్లో ఒంటరిగా వదిలేసి వెళ్లడం ప్రభాత్కి నచ్చకే మాట్లాడడం మానేశాడట. ఇందులో నా తప్పేమీ లేదన్నాడు. అసలు నన్ను హేమేంద్ర ఏడిపించడంలో అర్థం కూడా లేదన్నాడు అంది చేతన. మరిప్పుడు హేమేంద్ర గురించి హెచ్ఓడితో మాట్లాడబోతున్నట్టు ప్రభాత్కి ఫోన్ చేసి చెప్తావా అంది స్నేహిత. అవసరం లేదులే స్నేహిత. హేమేంద్ర మిస్బిహేవియర్ని ఫేస్ చేయలేకనే కదా కంప్లైంట్ చేయాలనుకుంటున్నాను. ప్రభాత్కి ఎందుకు చెప్పడం అంటూ లేచింది చేతన. సరే, నేను కూడా వస్తాను అంది స్నేహిత. అది నీ ఇష్టం అంది చేతన. ఇద్దరూ కలిసి హెచ్ఓడి ఛాంబర్కి వెళ్లారు. వాళ్లను చూడగానే ఎనీ ప్రాబ్లం అన్నాడు హెచ్ఓడి. సార్, బీఫార్మసీ సెకండ్ ఇయర్ స్టూడెంట్ హేమేంద్ర నన్ను ఏడిపిస్తున్నాడు. ఆ విషయమే మీకు కంప్లైంట్ ఇద్దామని వచ్చాను అంది చేతన. స్నేహిత మౌనంగా నిలబడింది. ఆ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ స్ట్రిక్ట్గా ఉన్నందువల్ల వెంటనే హేమేంద్రని పిలిపించాడు హెచ్ఓడి. హేమేంద్ర వచ్చాడు. ఎదురుగా కనిపిస్తున్న చేతనను స్నేహితను చూడగానే అర్థమైంది హేమేంద్రకు. వాళ్లను మింగేసేలా చూస్తూ నిలబడ్డాడు. వీళ్ళు చెప్పేది నిజమేనా అన్నాడు హెచ్ఓడి హేమేంద్ర వైపు చూసి. హేమేంద్ర మాట్లాడకుండా నేలవైపు చూస్తూ నిలబడ్డాడు. పనిష్మెంట్ తెలిసే నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావా అన్నాడు హెచ్ఓడి. హేమేంద్ర తలెత్తి అదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్ సార్, ఎవిడెన్స్ ఉందేమో చెప్పమనండి అన్నాడు హేమేంద్ర. వెంటనే నేనున్నాను సార్, ఇతని చేతనను ఏడిపించడం నేను చాలాసార్లు చూశాను. మానుకుంటాడేమో అనుకున్నాం, కానీ అలా జరగడం లేదు అంది స్నేహిత. స్నేహిత వైపు చూశాడు హేమేంద్ర. అతని చూపులు పరిణామాలు తెలిసే మాట్లాడుతున్నావా అన్నట్టున్నాయి. స్నేహిత అతని వైపు చూడకుండా హెచ్ఓడి సమాధానం కోసం ఎదురు చూస్తున్న దానిలా అటే చూడసాగింది. చేతనలో ఉత్కంఠ. చూడు హేమేంద్ర, నేనిప్పుడు వీళ్ళు చెప్పేదాన్ని బట్టి నిన్ను సస్పెండ్ చేయొచ్చు. కానీ నువ్వు సెకండ్ ఇయర్ స్టూడెంట్వి. నీ లైఫ్ స్పాయిల్ అవుతుందని ఆలోచిస్తున్నా. అందుకే నీకు అవకాశం ఇస్తున్నా. ఇదే కంప్లైంట్ ఇక ముందు రిపీట్ అయినా, నీ బిహేవియర్ నెగిటివ్గా ఉండడం నా దృష్టిలో పడినా వెంటనే నువ్వు ఈ కాలేజీ నుండి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. యు కెన్ గో అన్నాడు హెచ్ఓడి. అది విని చేతన స్నేహిత ముఖాలు చూసుకుని హెచ్ఓడి వైపు కృతజ్ఞతగా చూశారు. ఛాంబర్లో నుంచి బయటకెళ్తూ లోనోన మండిపడ్డాడు హేమేంద్ర.
రాత్రి భోజనం చేయడానికి వెళ్ళినప్పుడు ప్రభాత్తో హేమేంద్ర మాట్లాడలేదు. వాళ్ళిద్దరి మధ్యన నడుస్తున్న మౌన పోరాటం సులక్షణమ్మకు తెలుసు. ప్రభాత్ తల్లిదండ్రులకు చెప్పకుండా ఏదీ దాచడు. హేమేంద్ర పెద్దవాళ్లతో ఏదీ చెప్పడు. అతని దృష్టిలో పెద్దవాళ్లంటే అడిగింది అందించేవాళ్లు మాత్రమే. వాళ్ల పట్ల తనెలా ఉండాలి, ఎలా ఉంటే వాళ్లను ఇతరులు గౌరవిస్తారు అన్నది పాటించడు. హేమేంద్ర స్కూల్కి వెళ్లే రోజుల్లో తన కొడుకు స్కూల్కి వెళ్తున్నాడో లేదో వెళ్ళి అక్కడ ఎలాంటి పనులు చేస్తున్నాడో ఏమో అని శేఖరం తరచుగా స్కూల్కి వెళ్ళి టీచర్లను అడిగేవాడు. అది తెలిసి హేమేంద్ర, "నువ్వు మా స్కూల్కి రాకు నాన్న, నీ పల్లెటూరు అవతారం చూసి మా ఫ్రెండ్స్ అందరూ ఎగతాళి చేస్తున్నారు" అనేవాడు తండ్రితో. అడిగింది ఇవ్వకపోతే స్కూల్లో పిల్లల్ని కొట్టేవాడు. ఒకరోజు ఒక పిల్లాడిని చావు దెబ్బలు కొడితే ఆ పిల్లాడి తండ్రి వచ్చి ఆవేశంగా శేఖరం చొక్కా పట్టుకున్నాడు. "చూడు, నీ కొడుకు ఎలా కొట్టాడే నా కొడుకుని. నీ కొడుకును పెంచే తీరిదేనా? ఇంకాస్త అయితే నా కొడుకు చచ్చిపోయేవాడు. నీ కొడుక్కి బుద్ధి రావాలంటే ముందు నిన్ను కొట్టాలి" అంటూ నలుగురు చూస్తుండగానే నానా రభస చేశాడు. చూసేవాళ్లు ఎటూ చెప్పలేక ఇలాంటి కొడుకు పగవాళ్లకి కూడా వద్దు అనుకున్నారు. హేమేంద్ర జోలికి పోతే ఇంట్లోంచి పారిపోతాడని భయంతో ఏడ్చింది శేఖరం భార్య. ఆమె ఏడుస్తుంటే ఏం చెయ్యాలో తోచక లోలోన తల్లడిల్లాడు శేఖరం. నిజానికి హేమేంద్రను మంచి స్కూల్లో చదివించాలన్న కోరికతోనే వాళ్లు వరంగల్ వచ్చారు. కొద్ది రోజులు ధనంజయరావు ఇంటి పక్కనే అద్దెకు ఉన్నారు. హేమేంద్రను బాగా గమనించిన సులక్షణమ్మ, "ఎంతైనా హేమేంద్ర పెద్ద ముదురండి. ఎప్పుడు నొక్కేస్తాడో తెలీదు. తిరిగి చూసేసరికి ప్రభాత్ ఆడుకునే బొమ్మల్లో కొన్ని కనిపించవు. అలాగే బుక్సు, పెన్నులు చూస్తుంటే ఏం చెయ్యాలో తోచదు నాకు. కొడదామా అంటే చిన్నపిల్లాడు, చెబుదామా అంటే అంతా తెలిసినట్టే చూస్తాడు. వీడికి నేను కౌన్సిలింగ్ ఇవ్వలేకపోతానా అని ఒకసారి ట్రై చేశాను. ఆ కొద్దిసేపట్లోనే నా బుర్ర తినేశాడు. ఇంకాస్త అయితే నన్ను సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లాల్సి వచ్చేది" అని చెప్పింది. ధనంజయరావు విని, "నాకంతా తెలుసు సులక్షణ. ఏం చేద్దాం? హేమేంద్ర నా స్నేహితుని కొడుకని మనం కూడా పరాయి వాళ్ళైతే శేఖరం బాధపడతాడు. నాకెందుకో ఈ మధ్యన శేఖరాన్ని చూస్తుంటే జాలిగా అనిపిస్తోంది" అన్నాడు. భర్తను అర్థం చేసుకుందామే. కొద్ది రోజుల తర్వాత హేమేంద్రను ధనంజయ గారింట్లో ఉంచి వాళ్లు తమ ఊరు వెళ్లారు. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాడు హేమేంద్ర. రాత్రి 11 గంటలవుతుండగా ప్రభాత్కి కాల్ చేశాడు హేమేంద్ర. చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెట్టకుండానే మొబైల్ని అందుకుని లిఫ్ట్ చేసి, "చెప్పు హేమేంద్ర" అన్నాడు ప్రభాత్. "ప్రభాత్, చేతన నా మీద మా హెచ్ఓడికి కంప్లైంట్ చేసింది. అంత చిన్న దెబ్బకి ఇంత పెద్ద కేక అవసరమా?" అన్నాడు హేమేంద్ర. ప్రభాత్ వెంటనే చేతిలో పుస్తకాన్ని పక్కన పెట్టి రిలాక్స్డ్గా వెనక్కి వాలాడు. "చూడు హేమేంద్ర, అమ్మాయిలు చాలా సెన్సిటివ్గా ఉంటారని ఎంత చెప్పినా నువ్వు వినవు. నీకు నువ్వు తెలుసుకోలేవు. కేక వేయడానికి దెబ్బ ఎంతైతే ఏంటి? చీమ చిన్నదే కదా అని కుడితే నలపకుండా ఉంటారా? నీకు నేను మొదటి నుండి చెబుతూనే ఉన్నాను చేతన జోలికి వెళ్ళొద్దని. అయినా నువ్వు వినట్లేదు. నువ్వు డిస్టర్బ్ అవుతున్నావు, ఆమెను డిస్టర్బ్ చేస్తున్నావు" అన్నాడు ప్రభాత్. ప్రభాత్ మాటల్ని ఇంకో రకంగా తీసుకున్నాడు హేమేంద్ర. "డిస్టర్బ్ అయ్యేది నేను కాదు, చేతన కాదు, నువ్వు. ఇది నీకు చెప్పాలనే నీకు ఇప్పుడు కాల్ చేశాను. చేతన ఉండే హాస్టల్లో నా క్లాస్మేట్స్ ఉన్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్స్ నాకు ఇస్తూనే ఉంటారు. అవును, చేతనను నేను ఏడిపిస్తే నీకేంటి నొప్పి? నువ్వెక్కడో కేఎంసీలో మెడిసిన్ చదివేవాడివి. మా కాలేజీ అమ్మాయి చేతనతో నీకు లింక్ ఏంటి? ఇది నేను ఆంటీతో చెప్తే నువ్వేమవుతావు?" అన్నాడు బెదిరింపుగా హేమేంద్ర. "నేనేమవుతాను? హేమేంద్ర లేని లింకుల్ని సృష్టించడం, బ్లాక్మెయిల్ చేయడం కూడా నేర్చుకుంటున్నాడు అని తెలుసుకుంటాను. ఇంతకన్నా ఏమీ కాను" అన్నాడు ప్రభాత్. ప్రభాత్ ఎప్పుడైనా కూల్గానే ఉంటాడు. పలికే ప్రతి మాటలో పరిణతి ఉంటుంది. అది హేమేంద్రలో లేదు. అయినా హేమేంద్ర తన తండ్రి స్నేహితుని కొడుకని కొంత, తనకి కూడా స్నేహితుడే కదా అని కొంత సర్దుకుపోతూ ఉంటాడు ప్రభాత్. కానీ ఇప్పుడు చేతన పట్ల హేమేంద్ర ప్రవర్తనని సమర్థించలేకపోతున్నాడు. "చూడు ప్రభాత్, 7th క్లాస్లో ఒకసారి, 10th క్లాస్లో ఒకసారి ఫెయిల్ అయ్యి 2 సంవత్సరాల చదువులో నీకన్నా వెనకబడ్డానే కానీ అన్నిట్లో కాదని తెలుసుకో. నువ్వు ప్రతి క్షణం చేతనకి కాంటాక్ట్లో ఉంటున్నావు. హాస్టల్లో కూర్చుని ఆమె ఏడుస్తుంటే ఫోన్లో ఓదార్చావు. తినకుంటే మీ ఫ్రెండ్ చెల్లెలతో టిఫిన్ పార్సల్ చేసి హాస్టల్కి పంపావు. తినేంత వరకు నువ్వు ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నావు. ఇదంతా నాకు తెలియదనుకుంటున్నావా? అంత అవసరమా నీకు చేతనతో?" అన్నాడు హేమేంద్ర. "అవసరమే. వాళ్ళ అన్నయ్య స్టేట్స్లో ఉన్నాడు. తనకిక్కడ మాట్లాడడానికి ఎవరూ లేరు. స్నేహిత కూడా కాలేజీలో తప్ప మిగతా టైంలో కలవలేదు, మాట్లాడలేదు. హాస్టల్లో వాళ్ళ సీనియర్స్ ఎప్పుడు చూసినా ఆల్సేషన్ డాగ్స్ లాగా చేతన వెంట పడుతున్నారు. ఆమె బ్రతకాలా వద్దా? నీకు ఏడిపించడం సరదా ఏమో కానీ ఓదార్చడం నా తత్వం. ఏది అవసరమో ఏది కాదో నీకిప్పుడే అర్థం కాదులే" అన్నాడు ప్రభాత్. "నాకెప్పుడో అర్థమైంది ప్రభాత్. ఏ అవసరం లేనిదే, ఏ స్వార్థం లేనిదే ఏ వెధవా ఓ అమ్మాయిని అంత కేర్గా చూడడు. నువ్విచ్చిన ధైర్యంతోనే చేతన నా మీద కంప్లైంట్ చేసింది. లేకుంటే అంత ధైర్యం తనకెక్కడిది?" అన్నాడు హేమేంద్ర. "ఎదుటి మనిషిని నువ్వెప్పుడైనా తక్కువగానే అంచనా వేస్తావు హేమేంద్ర. సో నీ అభిప్రాయాలు నీవి.
ఇక నేను ఫోన్ పెట్టేస్తున్నాను, నాకు చదివేది ఉంది అంటూ కాల్ కట్ చేసి పక్కనున్న పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్నాడు ప్రభాత్. ప్రభాత్ చదువుకి సమయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. పుస్తకం ముందు కూర్చుంటే మరో ఆలోచన రానివ్వడు. భావావేశాలను, ఉద్రేకాలను ఎప్పటికప్పుడు అదుపులో పెట్టుకుంటాడు. అంతేకాదు, మనసులో ఏది వేస్తే అదే బయటకు వస్తుందన్న సత్యం తెలిసిన వాడిలా ఎప్పుడూ పాజిటివ్గానే ఆలోచిస్తాడు. అర్థవంతంగా, బాధ్యతాయుతంగా బ్రతికే వాళ్లను శ్రద్ధగా పరిశీలిస్తాడు. వారం రోజుల తర్వాత హేమేంద్ర పార్టీ ఇవ్వాలని తన స్నేహితులను హోటల్ రత్నకి తీసుకెళ్లాడు. బాగా ఎంజాయ్ చేయాలనుకున్నారు. అసలు ఈ పార్టీ ఇవ్వడానికి కారణం చేతనను కాలేజీలో తనతో పాటు వాళ్లు కూడా ఏడ్పించడమే. ఏడ్పించిన ప్రతిసారి ఎప్పుడిస్తావురా పార్టీ అనేవాళ్ళు. ఇప్పటికీ కుదిరింది హేమేంద్రకి. పార్టీ నడుస్తోంది. ఇంతలో ఒక అబ్బాయి పార్టీ మధ్యలో లేచి, నన్ను వదలండ్రా, ఈ పార్టీ వాతావరణం నాకు నచ్చట్లేదు, నేను ఇక్కడుండను అన్నాడు. బాటిల్ ఓపెన్ చేస్తున్న అబ్బాయి అందరి ముఖాల్లోకి చూశాడు. వీడికి ఏమైనా పిచ్చా? ఎంజాయ్ చేద్దామంటే వెళ్తాను అంటాడు. అసలు వీడినెందుకు పిలిచారా? ఫ్రూటీ తాగే ముఖం వీడును. ముందు వీడిని ఇంటికి పంపిద్దాం. నేను వీడిని బయటకు పంపి తిరిగి జాయిన్ అవుతాను. ఈ లోపల మీరు బాటిల్స్ ఓపెన్ చేసి పెట్టండి అంటూ లేచి ఆ అబ్బాయిని ఇంటికి పంపి వచ్చాడు. ఆ రోజు ఆదివారం కావడంతో పార్టీ ముగిసేటప్పటికి సాయంత్రం 4 అయింది. హేమేంద్ర స్నేహితులు ఎవరి బైకుల మీద వాళ్ళు తమ ఇళ్లకు వెళ్లారు. హేమేంద్రకి బైక్ లేక ఆటోలో తన రూమ్కి వెళ్తుండగా తండ్రి వరంగల్కి వచ్చినట్టు ఫోన్ చేశాడు. తండ్రి ఎప్పుడొచ్చినా అతని రూమ్కి రాడు. బస్సు దిగగానే సిటీలో పనులు చేసుకుని నేరుగా ధనుంజయరావు ఇంటికి వస్తాడు. హేమేంద్రను అక్కడే కలిసి మాట్లాడి ఊరెళ్తాడు. హేమేంద్రకి ప్రస్తుతం ఒళ్ళు తూలటం లేదు, కానీ నోరు మాత్రం మందు తాగిన వాసన వస్తోంది. ఎప్పుడైనా అలా డ్రింక్ చేసినప్పుడు ధనుంజయరావు ముందుకు వెళ్ళడు. కానీ ఇప్పుడు అత్యవసరంగా తండ్రిని కలిసే పని ఉంది. అందుకే ఆటో దిగి మెల్లగా శబ్దం రాకుండా ధనుంజయరావు ఇంటి గేటు తీసుకుని లోపలికి వెళ్ళాడు హేమేంద్ర. అతనికి వెంటనే నోరు కడుక్కోవాలన్న ఆలోచన వచ్చింది. అటు ఇటు చూశాడు. అక్కడ నీళ్లు లేవు. గేటు పక్కన ఉన్న పూల మొక్కలు కనిపించాయి. కమ్మటి వాసన వచ్చే పూలు దొరికితే నోట్లో వేసుకుని నమిలితే తాగిన వాసన పోతుందనుకున్నాడు. కానీ లోపల నుండి ఎవరైనా బయటకు వస్తారేమోనన్న కంగారులో చేతికి అందిన మందారాకుల్ని తెంపి నోట్లో వేసుకున్నాడు. అవి నములుతుంటే పార్టీలో కలిగిన ఆనందం పోయి చచ్చిపోవాలన్న విరక్తి కలిగింది. ఇంట్లోకి వెళ్తే ధనుంజయరావు ఉంటాడని వెళ్లకుండా నేరుగా మెట్లెక్కి పైకి వెళ్ళాడు. అక్కడొక గది ఉంటుంది. అది ప్రభాత్ చదువుకునే గది. హాల్లో కూర్చుని ధనుంజయరావుతో మాట్లాడుతున్న శేఖరం మెట్లెక్కుతున్న కొడుకును చూసి, వాడొచ్చాడు ధనుంజయ, పైకి వెళ్తున్నాడు. నేను కూడా పైకి వెళ్ళి మాట్లాడొస్తాను. నా కష్టం సుఖం నీతో వాడితో తప్ప ఇంకెవరితో చెప్పుకోగలను అన్నాడు. సరే వెళ్ళు అన్నాడు ధనుంజయరావు. కొడుకును త్వరగా కలుసుకోవాలని మాట్లాడుకోవాలని గబగబా మెట్లెక్కి కొడుకు దగ్గరకు వెళ్ళాడు శేఖరం. ప్రభాత్ గది పక్కన ఉండే బాదం చెట్టు నీడలో నిలబడి ఉన్నాడు హేమేంద్ర. తండ్రిని చూసి పిట్టగోడ పక్కనున్న ఎండు మొద్దుపై కూర్చుంటూ, నువ్వు కూడా కూర్చో అన్నట్టు తండ్రి వైపు చూశాడు. శేఖరం కొడుకు పక్కన కూర్చున్నాడు. శారీరకంగా తనను మించి ఉన్న కొడుకును చూసి సంబరపడుతూ, ఏరా బాగున్నావా, బాగా చదువుకుంటున్నావా అన్నాడు. అన్నాడు జవాబుగా హేమేంద్ర. కొంత నిశ్శబ్దం తర్వాత, అమ్మ బాగుందా నాన్న అని అడగమే హేమేంద్ర. మీ అమ్మ నేను బస్సు ఎక్కేంత వరకు నీ గురించే మాట్లాడిందిరా, నిన్ను అడగమన్నట్టు చెప్పమంది అన్నాడు శేఖరం. ఈసారి కూడా అంటూ, ఇంతకీ నువ్వెందుకు వచ్చినట్టు అన్నాడు హేమేంద్ర. ఏనుమాముల మార్కెట్లో పత్తి అమ్మాలని వచ్చానురా, మొత్తం అమ్మేశాను, కానీ చాలా తక్కువ రేటుకు అమ్మానని బాధగా ఉంది అన్నాడు శేఖరం. ఇవాళ హేమేంద్ర ఇచ్చిన పార్టీ కోసం తన దగ్గర డబ్బులు లేక ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్నాడు హేమేంద్ర. ఈ విషయం తండ్రితో చెప్తే ఆ డబ్బులు ఎలాగైనా తీసుకోవాలనుకున్నాడు. డబ్బులిచ్చారా అన్నాడు హేమేంద్ర. సగమే ఇచ్చారా, మిగతా సగం నేను పత్తి పెట్టేటప్పుడు తీసుకున్న అప్పులో నుంచి జమ వేసుకున్నారు. వాళ్ళిచ్చిన ఆ సగం కూడా మన ఊళ్ళో రాజిరెడ్డికి ఇవ్వాలి. నీ కాలేజీ ఫీజు కట్టేటప్పుడు తీసుకున్నాను. ఈ మధ్యన ఎందుకో చాలాసార్లు అడిగాడు, పత్తి అమ్మావా శేఖరం అని. అలా అడుగుతుంటే నా ప్రాణం చచ్చిపోయినట్టయింది హేమేంద్ర. అందుకే మార్కెట్లో ఇప్పుడు పత్తి రేటు తక్కువగా ఉన్నా అమ్మేశాను. ఇవి తీసుకెళ్లి రాజిరెడ్డికి ఇవ్వాలి, లేకుంటే నేను ఆ ఊర్లో పరువుతో ఉండలేను అంటూ సంచిలో ఉన్న డబ్బుల్ని బయటకు తీసి చూపించి మళ్లీ లోపల పెట్టుకున్నాడు. అదే సంచిలో నుంచి ఒక కవర్ తీసి హేమేంద్రకిచ్చాడు. హేమేంద్ర ఆ కవర్ వైపు చూసి, ఏంటిది అన్నాడు. నువ్వు ఇష్టంగా తింటావని మీ అమ్మ నరవపిండి పంపిందిరా, తీసుకో తిను అన్నాడు. హేమేంద్ర కవర్ లాక్కుని, ఇదేదో పిజ్జా బర్గర్ అయినట్టు నేను తినాలా అంటూ నేలకేసి కొట్టాడు. అది చూసి శేఖరం బాధగా, నీకు డబ్బు విలువ తెలిస్తే నువ్విలా చెయ్యవు హేమేంద్ర అన్నాడు. అదంతా తెలీదు, నాకు డబ్బులు కావాలి, ఇవ్వు అన్నాడు హేమేంద్ర. డబ్బులా? మొన్ననేగా ఇచ్చి వెళ్ళాను, ఇప్పుడు లేవు హేమేంద్ర, ఈ డబ్బులు రాజిరెడ్డికి ఇవ్వాలి అన్నాడు శేఖరం. ఆయనకు తర్వాత ఇవ్వచ్చులే,
ముందు నాకు ఆ డబ్బులు ఇవ్వు అన్నాడు. నువ్వు నీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు హేమేంద్ర. మా నాన్న ఎంత కష్టపడుతున్నాడని చూడట్లేదు. నువ్వు ఒక్కడవే కాదు, అక్క కూడా ఉంది. ఇద్దరినీ చూసుకోవాలి. బయట తెచ్చినవి ఇచ్చుకోవాలి. ఇప్పుడు నీకు ఈ డబ్బులు ఇవ్వలేను. అన్నాడు. నువ్వు ఇస్తావని మా ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకుని ఇంతకుముందే వాడుకున్నాను అన్నాడు హేమేంద్ర. దేనికి వాడుకున్నావురా అడిగాడు శేఖరం. దేనికంటే నాకు కడుపు లేదా, దానికి తిండి అవసరం లేదా అన్నాడు హేమేంద్ర. ఇక్కడ తింటున్నావు కదరా, ఇంకా వేరే తిండి ఎందుకు నీకు? ఇదొక తిండా? ఆ రుక్కుబాయి చేతి తిండి కుక్కలు కూడా తినవు అన్నాడు హేమేంద్ర. వెంటనే హేమేంద్ర నోరు మూసి, ష్, ఏం మాట్లాడుతున్నావురా? అంత గొప్పవాళ్ళు తినే తిండిని కుక్కల తిండి అంటావా? అసలు వాళ్ళు నా ముఖం చూసి, నా ఆర్థిక స్థితి చూసి పోన్లే పాపం అని నీకు తిండి పెడుతున్నారా? లేకుంటే వాళ్ళెక్కడా మనమెక్కడా? ఈ మాటలు ప్రభాత్ వింటే ఇంకేవైనా ఉందా అంటూ ప్రభాత్ ఉండే గదివైపు చూశాడతను. ఆయన చేతిని విసురుగా పక్కకు నెట్టి, ఆ గదిలో ప్రభాత్ ఉండడు. మా కాలేజీలో చదివే చేతన అనే అమ్మాయిని వెంటేసుకుని ఏ రెస్టారెంట్లోనో ఉంటాడు. ప్రపంచంలో ఏ అమ్మాయి లేనట్టు నేను ఏడిపిస్తున్న అమ్మాయినే సపోర్ట్ చేస్తున్నాడు. నీ శత్రువుతో నేను చెయ్యి కలిపాను చూడు అన్నట్టు నన్ను రెచ్చగొడుతున్నాడు. ప్రభాత్ కలిస్తే చెప్పు నాన్న, ఆ అమ్మాయి గురించి పట్టించుకోవద్దని. సరే, అది పక్కన పెట్టు. నువ్వు నాకు డబ్బులు ఇస్తావా ఇవ్వా అన్నాడు హేమేంద్ర. కొడుకు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక అయోమయంగా చూసి, హాయిగా చదువుకోమని ఇక్కడుంచితే నువ్వు చేస్తున్న పని ఇదా? నేనివ్వనురా అన్నాడు గట్టిగా. నీలాంటి తండ్రులు ఇలా మాటలతో చెప్తే వినరు. అలా వినకపోతేనే మా ఫ్రెండ్ వన్న వాళ్ళ నాన్నని 4 తన్ని డబ్బులు తెచ్చుకున్నాడు అన్నాడు హేమేంద్ర. శేఖరంకు తల తిరిగినట్టయింది. తండ్రిని తంతారా ఎవరైనా? తన్నించుకోవటానికా పిల్లల్ని కనేది అన్నాడు బాధగా. పిల్లల్ని ఎందుకు కంటారో ఎలా కంటారో నాకు నా ఫ్రెండ్ క్లియర్గా చెప్పాడు. ఆ విషయం వదిలే, ముందు నాకు డబ్బులి అన్నాడు అసహనంగా. నేనివ్వను అంటూ డబ్బులున్న సంచిని ఒళ్ళో పెట్టుకుని గట్టిగా పట్టుకున్నాడు. ఆయన కళ్ళకి రాజిరెడ్డికి ఇవ్వాల్సిన డబ్బు తప్ప ఇంకేం కనిపించటం లేదు. అసలే తాగి ఉన్న హేమేంద్ర తండ్రిని బలంగా నెట్టి సంచి లాక్కోబోయాడు. శేఖరం వెంటనే కింద పడ్డా సంచిని మాత్రం వదల్లేదు. సంచిని పట్టుకున్న ఆయన చేతి మీద కాలు పెట్టి వంగి సంచిలో ఉన్న డబ్బులు తీసుకున్నాడు. తండ్రిని అలాగే వదిలేసి చకచకా మెట్లు దిగి వెళ్ళిపోయాడు. షాక్లోంచి తేరుకుని నెమ్మదిగా లేచాడు శేఖరం. అదే ఎండు మొద్దుపై రాలిన ఎండుటాకులా వణుకుతూ కూర్చున్నాడు. ఆయన మనసు బీభత్సంగా మారింది. నా కొడుకు హేమేంద్రలో ఎంతమంది రాక్షసులుంటే ఇలా కన్న తండ్రిని కాలితో తొక్కుతాడు? ఇది తెలిస్తే నా భార్య తట్టుకుంటుందా? పిచ్చిది, వినగానే ఏడుస్తుంది. కొడుకుని శాపనార్థాలు పెట్టదు. నేను కూడా ఇది ఎవరికీ చెప్పను. చెబితే నీ కొడుకు కంటికి కనిపించని కసాయివాడు అని తిడతారు. అది వింటే ఇంకా బాధ అని అనుకుంటున్న ఆయనలో ఎంత వద్దనుకుంటున్నా కన్నీళ్లు ఎగజిమ్ముకుంటూ టపటప రాలాయి. అప్పుడే గదిలో ప్రభాత్ తలుపు తీసుకుని బయటకొచ్చాడు. తన వైపు వస్తున్న ప్రభాత్ని చూసి కళ్ళు తుడుచుకున్నాడు. ప్రభాత్ అంటూ లేచి నిలబడ్డాడు. ఇక్కడున్నారేం అంకుల్? నన్ను చూడ్డానికి పైకొచ్చారా? ఆంటీ బావున్నారా? అరే, కవరేదో కింద పడినట్టుందే, రండి లోపలికి అంటూ కిందికి వండి సర్వపిండి ఉన్న కవర్ను చేతిలోకి తీసుకున్నాడు ప్రభాత్. ఆయన్ని తన గదిలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. ఇంతవరకు ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగులూరు అంజనీదేవి గారి 8వ అడుగు నవల ఆడియో 2వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వివరిస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్తే.